బీజేపీ చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అమ్మ. బీజేఎస్ ఉండేది, భారతీయ జనసంఘ్ అద్భుతమైనటువంటి లీడర్స్, బలరాజ్ మధోక్ కానీ, శ్యామప్రసాద్ ముఖర్జీ కానీ, వాజ్పేయి కానీ, హిందూ మహాసభకు సంబంధించినటువంటి స్వామి కరపత్రి మహారాజ్ కానీ, తర్వాత గురు గోల్వాల్కర్ బతికుండగా అంత పెద్ద అసలు ఇవాళ బీజేపీ పర్సనాలిటీస్ పిపీలకి వాళ్ళ ముందు చూస్తే అలాంటి పర్సనాలిటీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు బాగా విపరీతమైన హిందుత్వ అనేటటువంటి స్లోగన్ మీద వెళ్ళి కాశ్మీర్ అని, యూనిఫామ్ సివిల్ కోడ్ అని, అయోధ్య అని, ఇంకోటని, కాశీ అని ఇవన్నీ పెట్టడంతో ఈ దేశ జనాభా ఆదరించలేదు. మీకు ఆశ్చర్యం, చాలామందికి తెలియకపోవచ్చు, వాళ్ళ పీక్ పెర్ఫార్మెన్స్ వాజ్ 1967. 1971 వరకు వాళ్ళు 1977కి వచ్చేప్పటికి జనతా పార్టీలో మధ్య అయ్యారు కదా. 67 వాళ్ళ పీక్ పెర్ఫార్మెన్స్, వాళ్ళ ఓటు పర్సెంటేజ్ ఎంత తెలుసు? 9.7%. అంటే ఈ దేశం ఆ ఎజెండాని ఒప్పుకోదు అనేది అప్పటి నుంచి ఉంది, వాళ్ళకి తెలుసు. అంచేత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా అయితే మనకి ఆమోదయోగ్యం కాదు అని చెప్పి మనకి ఓట్లు రావు, అలయన్స్ పార్ట్నర్స్ కూడా. అంచేత ఈ మూడింటిని పక్కన పెడితేనే కానీ మనకి ఆమోదయోగ్యమైన గౌరవప్రదమైనటువంటి స్థానం భారత రాజకీయాల్లో దొరకదు అని చెప్పి ఆ మూడింటిని పక్కన పెట్టామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాము, నేషనల్ ఎజెండా ఫర్ గవర్నెన్స్ ఎన్ఏజీ అని పెట్టి వచ్చారు. ఇది మోడరేట్ అవుతుంది పార్టీ, కమ్యూనిజం నెమ్మదిగా వదిలేస్తుంది. మేము చేరాము, చాలా మంది చేరారు. జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు కూడా అలయన్స్గా వెళ్ళాడు, డిఎంకే వెళ్ళారు, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా కూడా ఆయనతో చేరాడు. సో ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ అంటే ఇది బాగా మోడరేట్ అయిపోతుంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్. ఇది ఆల్మోస్ట్ కాంగ్రెస్ని రిప్లేస్ చేసేటటువంటి ఒక సెంట్రిస్ట్ పార్టీగా తయారవుతుంది. సావర్కర్ ఏమనేవాడు జనసంఘని, ఇట్ ఈస్ కాంగ్రెస్ ప్లస్ కవ్ అనేవాడు. సో కవ్ తీసేస్తే కాంగ్రెసే కదా అది.